ఎట్టి పరిస్థితిలోనైనా సరే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలకు వెళ్తా. నన్ను ఏ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అడుగు పెడతా. నేనంటే నేను కాదు, ప్రశాంత్ కిషోర్ అడుగు పెడతా. ఎందుకో తెలుసా? రేవంత్ రెడ్డిని ఓడించడానికి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని చూసుకొని నా వెనక శానా ఉందనుకుంటాడేమో. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని కాపాడలేడు. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒక్కసారి ముఖ్యమంత్రి అయిండు. మళ్ళా ఇంకోసారి గెలవడు కాడు. బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువైనప్పుడు ఢిల్లీకి వచ్చి సాయం చేయమని నన్ను 3 సార్లు ఎందుకు అడిగిండు? చూస్తా ఆయన సంగతి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్లా గెలుస్తాడో చూస్తా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి హెచ్చరికలు జారీ చేసిండు టైమ్స్ నౌ వేదికగా ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ పని పక్కన పెట్టండి కాసేపు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? రేపు సర్పంచ్ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ, కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? రేవంత్ రెడ్డి మంచిగా పాలన చేస్తాడని అనుకుంటారా? ఇచ్చిన మాటలు నిలబెట్టిండ్రు అనుకుంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి.